టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చౌడేపల్లి మండలంలో పుదిపట్ల, కార్పేరి, లత్తికం, చింతమాకులపల్లి పంచాయతీలలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృత పర్యటన. పుంగనూరు కోనేటి వద్ద వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామికి శనివారం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల పర్యటనలో భాగంగా శనివారం పుదిపట్ల, కార్పేరి, లత్తికం, 21A, చింతమాకులపల్లి, పెద్దెల్లకుంట్ల, కొండైగారుపల్లి పంచాయతీలలో విస్తృతంగా పర్యటించారు. వైఎస్ఆర్సీపీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీలలోని చిన్న గొర్నికుంట, కార్పేరి, వడ్డివారిపల్లి, గురుగుముద్దనపల్లి, అగిస్తిగానిపల్లి, గిరిజాపురం, కావులవారిపల్లి, పెద్ద కొన్నిగుంట, లత్తికం, జోగివారిపల్లి, అమరకృష్ణాపురం, పుదిపట్ల, తిరుమలపల్లె, మిట్టూరు, 29A, చింతమాకులపల్లి, PL కొత్తూరు, B కదిరేపల్లి, కాన్సబ్మిట్ట, బైపల్లి, గౌళ్ళిండ్లు, కొత్త ఇండ్లు, పాప్సెట్టిపల్లి, చెడుకుట్లపల్లె గ్రామాలలో ఆయన పర్యటించి గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు లేవని, రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయాలని, గ్రామాలలో పేరుకుపోతున్న మురుగునీరు సక్రమంగా వెళ్లేందుకు మురుగునీటి కాలువల నిర్మాణం చేయించాలని, గ్రామాలలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం అందజేసిన పంట నష్ట పరిహారం కేవలం పసుపు చొక్కాల వారు సిఫార్సు చేసిన రైతులకే అందింది కానీ నిజంగా పంట నష్టపోయిన రైతులకు అందలేదని, ప్రజలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి ఆ మేరకు వినతి పత్రాలను కూడా సమర్పించారు. ప్రజలు అందజేసిన వినతి పత్రాలపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రజల సమస్యల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైకాపా శ్రేణులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. పుంగనూరు రూరల్ మండలం లక్కుంట ప్రాంతాల్లో అడవి నుండి పారిపోయి వచ్చిన ఒక జింక పొలాలలోని పొదల్లో తచ్చాడుతుండగా గ్రామంలోని కుక్కలు పసిగట్టి దాన్ని పట్టుకోవడానికి తరడంతో జింక పొరపాటున పాడి బావిలో పడిపోయింది. కుక్కల అరుపులు, ఆర్భాటాలను గమనించిన స్థానికులు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా పాడు బావిలోకి దూకిన జింకను గుర్తించి దానిని బావి నుండి వెలికి తీసి కాపాడారు. విషయాన్ని పుంగనూరు అటవీ శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి జింకను తీసుకువెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేయడం జరిగింది. వస్తుంటే అవి కుక్కలు తరుముతుంటే అనుకోకుండా బాయ్ అనుకొని దాంట్లో దుంకేసింటే సౌండ్ చూసి మేము ముగ్గురు, చిట్టి, మా అన్న, బాబన్న, మేము ముగ్గురు వెళ్ళి పట్టుకున్నాక అది మా మీదకి ఎగరుతా ఉన్నింది. అలాగని ఎత్తుకొని వచ్చి పైన పెట్టే కొందరికి కాళ్ళకి, చేతికి, అన్నిటికీ గాయాలైనాయి. మళ్ళీ మా ఊరు వాసులంతా కొంతమంది వచ్చి ఎత్తుకొచ్చి ముందర పెట్టి దానికి ఇన్ఫర్మేషన్ పోలీస్ శాఖ, అటవీ శాఖకి, మీడియా శాఖకి మేము చెప్పాం. అటవీ శాఖ వాళ్ళు ఉన్నారా? పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీవారికి వేకుజామునే మూల విరాట్ కు అభిషేకాలు, అభిషేకానంతరం విశేష పూజలు, అలంకరణలను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. శ్రీవారి ఉత్సవ మూర్తులను అలంకరించి పూజలు గావించి అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ओम शांति शांति शांति।
సబ్ డివిజన్ కు చెందిన ఏఈఓ ఎంపీ ఈఓలకు వ్యవసాయ శాఖ సంచాలకులు శివకుమార్ శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేరుశనగ తదితర వ్యవసాయంలో వర్ష ఆధారిత పంట పొలాలను అడ్డంగా దున్నడం వలన పడిన వర్షం భూమిలోనే ఇంకి నేల చెమ్మకిల్లడం వలన పంటల ఉత్పత్తికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి వ్యవసాయ శాఖ వారు రైతులకు అవగాహన కల్పించి పంటల అధిక రాబడులకు తోడ్పడాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో మోహన్ కుమార్, గీతా కుమారి, సంధ్య మరియు ఏఈఓలు ఎంపీ ఈఓలు పాల్గొన్నారు. స్కీమ్ లో ఒకటి వస్తుంది, ₹1,00,000 లోపల తీసుకోండి కదా ఇన్ టైంలో కడితే పూర్తిగా వడ్డీ లేని రుణంలో కూడా అర్హత వస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కవర్ అవుతారు లోన్ తీసుకుంటే కదా. సో వేరుశనగ పంటకమని చెప్పాలి. ఎవరైతే లోన్ తీసుకోరో వాళ్ళు రెండో అవసరం లేదు, లోన్ తీసుకొని వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టాలి. సో ఇన్సూరెన్స్ మీకు టార్గెట్ ఇప్పుడే చెప్తా ఉన్నా, మళ్ళీ ఆ మంత్లో అదే టార్గెట్ మీకు. అప్పుడు తక్కువ వస్తే మార్కులు తగ్గిపోతుంది దాన్ని. సో ప్రతి ఒక్కరికి నుంచి ఎవరు వచ్చి డిఆర్డిఏలో కట్టినా మనం కట్టమన్నా ఎక్కడైనా కట్టింది 150, 200, 300 కట్టిస్తానంటే వద్దనే లేదు, ఎక్కువ కట్టింది. సో అట్లా కట్టించిన రైతు 300 నష్టమైంది. ఆ దిగుబడి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు రైతులకు అందుబాటులో. ఈరోజు పొంగనూరు డివిజన్లోని 6 మండలాలకు సంబంధించి వ్యవసాయ అధికారులు, మండల విస్తరణాధికారులు, అదేవిధంగా మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ యొక్క నెలవారీ శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్యంగా ఎంపీ వాళ్ళని, ఏఈ వాళ్ళని, వ్యవసాయ అధికారులని కోరేది ఏమంటే రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులందరూ కూడా తొలకరి వర్షాలు పడినప్పటి నుంచి వాళ్ళకు అడ్డంగా దున్నుకోవడము, లోతు దుక్కిలు దున్నుకోవడము, అదేవిధంగా విత్తనాలు వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు 100% విత్తన శుద్ధి చేసుకునేటట్లుగా ప్రభుత్వం ఆదేశించింది. దానికి తగినట్టు విత్తన శుద్ధికి మందులు కూడా ప్రభుత్వం ద్వారా రాయితీల విత్తనంతో పాటే కూడా సరఫరా చేసేటట్టు చర్యలు తీసుకోబడతా ఉన్నారు. అదేవిధంగా జిప్సం ఎరువు కూడా వేస్తే మనకు గత 2-3 సంవత్సరాల్లో మనకు జిప్సం ఎరువు వేసే దానివల్ల కూడా దిగుబడులు బాగా వస్తూ ఉన్నాయనేది తెలిసిన విషయమే. కాబట్టి జిప్సం ఎరువులు, విత్తన శుద్ధి మందులు, వేరుశనక్కాయలు అన్నీ కలిపి ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన. దానికి సంబంధించిన ప్రణాళిక ఇదివరకు సిద్ధం చేయడం జరిగింది. 2-3 గ్రామాలకు కలిపి గతంలో ఇచ్చినట్లే వేరుశనక్కాయలు ఇస్తారు. అవి కూడా ఈసారి రాబోయే రోజుల్లో బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా, అంటే బట్టనేల గుర్తు వేసినట్లయితే మనము ఆధార్ నెంబర్ లింక్ బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబరా లేదా తెలుసుకుంటుంది. ఆ బట్టనేల గుర్తు బేస్ చేసుకొని మనం ఇస్తాము. ఎలాంటి పర్మిట్ కానీ అట్లాంటివి కూడా ఏమీ ఉండదు. సో బయోమెట్రిక్ సిస్టంలో విత్తనాలు ఇచ్చే వల్ల మనకు మిస్యూజ్ అనేది ఎక్కడ కానీ ఉండకుండా పోతుంది. ఎంత మనం కరెక్ట్గా చేసినా 100కి 5%, 10% జనరల్గా సాధారణంగా మిస్యూజ్ అవుతుంది. ఒకరి బుక్ ఒకరు తెచ్చుకోవడము, తీసుకోవడము అట్లాంటిది ఏది జరగకుండా ఉంటుంది. తర్వాత ఈ విత్తనాలు వేసేటప్పుడు కూలీల ఖర్చు ఎక్కువ ఉంటుంది. కూలీలు అందుబాటులో ఉండరు, మనకు పశువులు, ఎద్దులు అందుబాటులో లేవు. కాబట్టి విత్తన గొర్రు సీడ్ డ్రిల్ అని ట్రాక్టర్ డ్రాన్ సీడ్ డ్రిల్స్ సుమారు అది 60,000 నుంచి 65,000 రూపాయల ధర ఉంటుంది. దాన్ని సగం రాయితీకి ఇస్తా ప్రభుత్వము. ఇప్పటి నుంచి రైతులను ఎవరెవరు తీసుకుంటారనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఎందుకంటే అది లేటుగా ఇచ్చిన మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఏప్రిల్ నెలలోనే మనము ఈ గొర్రెలకు మా సిబ్బంది ద్వారా ఇది ఐడెంటిఫై చేసినట్లయితే ప్రతి ఎంపీఓ, ఏఈఓలు ప్రతి ఒక్కరు కనీసం 1-2 మంది రైతులను ఐడెంటిఫై చేసినట్లయితే ఎక్కువ చేసినా ఇస్తాము. వాళ్ళందరికీ కూడా ముందుగానే ప్రతిపాదనలు పంపి ఈ విత్తన గొర్రెలు మండలాల్లో అందుబాటులో ఉండి రైతులు సరైన టైంలో తేమ పదును ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వీటిని సరఫరా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశము. కాబట్టి ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవాలని, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోతాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు వేరుశనగ పైన బ్యాంకులో పంట లోన్ తీసుకున్నట్లయితే వాళ్ళు పంట బీమాలోకి వస్తారు. అదేవిధంగా లోన్ తీసుకొని రైతులందరూ కూడా ఖచ్చితంగా ప్రీమియం కట్టి, నాన్ లోన్ ఫార్మర్గా ప్రీమియం కట్టి, మనం లాస్ట్ టైం వెలుగు సంఘాల ద్వారా చేసినాము, ఈసారి కూడా అలాగనే ఉండొచ్చు. సో వెలుగు సంఘాల ద్వారా మనం ప్రీమియం కట్టి రైతులు లోన్ తీసుకొని రైతులందరూ కూడా వేరుశనగలో ఇన్సూరెన్స్లో నమోదు చేసుకోవచ్చు. కొంతమందికి ఇన్సూరెన్స్లో మంజూరు చేసుకుంటే రేపొద్దున గవర్నమెంట్ ఏదైనా కరువు మండలాలుగా ప్రకటించి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రాదు అనే అపనమ్మకం ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. ఇన్పుట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తే అందరికీ వస్తుంది. ఎవరైతే పంట వేసింటే వాళ్ళకు వాళ్ళు వచ్చినా కూడా ఎవరైతే ప్రీమియం కట్టుకుంటారో ఇన్సూరెన్స్కి వాళ్ళకి ఇది అదనంగా వస్తుంది. ఎందుకంటే ఇది మనం కట్టుకున్నది, మన రిస్క్ మనం కట్టుకుంటున్నాం కాబట్టి మనకు వస్తుంది. సో ఈ విషయాలంతా కూడా రైతులకు తీసుకుపోయి రాబోయే ఖరీఫ్ సీజన్లో బాగా వర్షాలు పడాలని, దానికి తగ్గట్టు మీరంతా బాగా పనిచేసి రైతులకు అందుబాటులో ఉండి గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీస్ అంతా వాళ్ళకి చేరువేసి మంచి దిగుబడులు తీసుకురావడానికి మీ కృషి చేస్తారని మదనపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గురించి మదనపల్లి సబ్ కలెక్టర్ వెట్టి సర్వే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ 6 నియోజకవర్గాలకు గాను
డివిజన్ పరిధిలో రిసెప్షన్ కౌంటర్లు మరియు పంపిణీ కేంద్రాలు ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏవో సురేందర్, డిటి రఫీక్, విఆర్ఓలు పాల్గొన్నారు. పూనర్ పట్టణంలోని 1, 2, 23 వార్డులలో టీడీపీ సంస్థాగత ఎన్నికలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, అధికార ప్రతినిధి అకిం రమేష్, పార్టీ పరిశీలకులు నారాయణ రాజు, శ్రీనివాసులు, మునిరత్నం, టీడీపీ నాయకులు కేశవమూర్తి, సుబ్బరాయప్ప, బాబు, మధుసూదన్ రాయల్, వి శంకర్ శర్మ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పొంగనూరు టౌన్లో ఒక భాగ్యంగా భావిస్తూ ఈరోజు పి ఖలీల్ అహ్మద్ గారు, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుల అనయ్య, జిల్లా కార్యదర్శి, జిల్లా ప్రతినిధి రమేష్ సార్ గారు, సార్ టౌన్ ఉపాధ్యక్షులు మధు సార్ గారు, అట్లాగే అన్నగారు పొంగనూరు పట్టణంలో కౌన్సిలర్గా ఉన్నటువంటి మా మిత్రుడు శ్రీకాంత్ సార్ గారు, అట్లాగే సెక్రటరీ మురళి గారు, సార్ మీ అందరికీ, అట్లాగే అన్నగారు నిలబడుకోండి అందరూ ఇట్లా మొబైల్ కొంచెం వెనకాల కదా నిలబడుకోమంటే వస్తే అక్కడ నిలబడుకోవాలి. వస్తాను మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి ప్రతి ఒక్క మహిళకు కళ్ళలో నీళ్ళు రాకుండా గ్యాస్ ఇవ్వాలి అనే తపన గ్యాస్ ఇస్తున్నారు. అట్లాగే మీకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రాకముందు మీరు 20 కేజీలు మేమే, 100 మంది ఉన్న 20 కేజీలే, 10 మంది ఉన్న 20 కేజీలే, 50 మంది ఉన్న 20 కేజీలే. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2716 కిలోమీటర్లైన పాదయాత్ర చేసి యాత్రలు ఏ కష్టాల్లో ఉంది, ఏ రైతు ఏ బాధల్లో ఉన్నాడు, ఎవరు ఏ కష్టాల్లో ఉండాలని చెప్పి తిరిగి తిరిగి ఆయన జ్ఞాపకుంచినటువంటి విషయాలు కొన్ని మీ ముందుకు వస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని, ఎంతమంది ఉంటే 10 మంది ఉంటే 50 కేజీలు, 20 మంది ఉంటే కుంటాలు మేము, 5 మంది ఉంటే 25 కేజీలు ఇస్తున్నాడు. అట్లాగే 200 ఉన్నటువంటి పింఛన్ని 1000 రూపాయలు చేసి 500 ఉన్నటువంటి పింఛని 1500 చేసినటువంటి పేదల పనిది చంద్రబాబు నాయుడు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన తపన ఏమి, ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు 75,000 50,000 ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్టీఆర్ గృహకల్పం కింద 1,50,000 మంజూరు చేశాడు పేదల కోసము చంద్రబాబు నాయుడు గారు. అయ్యా ఇంకోటి స్కీమ్ ఉంది, అది కూడా మీకు దగ్గరలో చంద్రబాబు నాయుడు గారు 2,25,000 రూపాయలు, అది కట్టే పని లేదా, ఇంటికి డబ్బులు మీరు ఏ ఇంటికి కట్టే పని లేదు. అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని వస్తున్నాడు మీ ముందుకు. ముఖ్యంగా మీ వారిలోనే అంగన్వాడీ పెట్టి కోడిగుడ్లు అయితేనేమి, పప్పు బేళ్ళు అయితేనేమి, బియ్యం అయితేనేమి, నూనె అయితేనేమి ఇవన్నీ కూడా అందజేస్తున్నాడు. నెలకు 8 కోడిగుడ్లు ఇవ్వాలని అంగన్వాడీ ద్వారా అక్కడే పప్పు అన్నీ కూడా ఇచ్చి మీరు గర్భవతులుగా ఉన్నవాళ్ళు, బాధితులుగా ఉన్నవాళ్ళు బాగా తినాలనే ఉద్దేశం చేత కడుపు నిండా గర్భవతులు ఇక్కడ అంగన్వాడీ ఉందమ్మా, ఉంది. కాబట్టి కడుపు నిండా గర్భవతులు బాగా తిని చంద్రబాబు నాయుడు లాంటి బిడ్డలు మీరు కనాలని చెప్పి ఆయన ఆలోచన. అందుకే ఇవాళ అనేకమైనటువంటి సంస్కరణలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాడు చంద్రబాబు గారు. గ్రామీణ ప్రజల్లో ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగి భీమ కార్డులు ఎవరు ఎంతమంది తీర్చారో, ఎవరు గ్యాసులు తీర్చారో, ఎవరు ప్రజల కోసం తపన చేసి రాత్రనక పగలనక ఎండనక వాననక తిరిగి కష్టపడి ఏ నాయకుడైతే జనాల కోసం జనాల్లో ఉంటాడో, ఎమ్మెల్యే పక్కలో కూకునేవాడు నాయకుడు కాదు, వాల్ పోస్టులో వేసుకునేవాడు నాయకుడు కాదు, జనాల్లో ఉండేవాడు. మీరందరూ చెప్పాలి, అన్న ఆయనైతేనే మాకు నాయకుడు అని మీ మనసులో నాంతూ ఉండేటటువంటి వ్యక్తి ఎవరో ఆయన చంద్రబాబు నాయుడికి ఇష్టం.
ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది కూడు గుడ్డ ఇల్లు అని పేదరికంగా. ఆ తిరుపతిలో అన్నదానం కూడా అప్పటికి లేదు. కొన్ని కోట్ల మంది కూడా ఈరోజు తినే పరిస్థితి ఉంది. అన్న పెట్టిన పార్టీలో మనం ఉందామంటే అదేమో పెద్దవాళ్ళు చెప్పినారు, ఇంటే భారత మిన్నల్లా ఉంటే తెలుగుదేశంలో ఉంటేనే మర్యాద అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు. దాంట్లో ఏమంటే ఇప్పుడు ఇది ఒక ఏరియా, దీంట్లో మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలా. ఆ నాయకుడు 10 మందికి సేవ చేస్తాడా, పార్టీని డెవలప్మెంట్ చేస్తాడా, రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇక్కడ ఈది లైట్లు కావచ్చు, కాలువలు మురికి కాలువలు ఇచ్చేది కానీ ప్రతి ఒక్కటి మనకి ప్రజలకు సమస్యలు అందుబాటులో ఉండి ఒక 2 గంటల సేపు పార్టీ గురించి తపన పడేవాడుగా ఉండి కష్టపడేవాడు ఎవడైతే వాడిని మనం ఎన్నుకుంటే, వాని వెనకాల కొంతమంది నంబర్ని కార్యదర్శిని వాళ్ళంతా కూడా మనం ఎన్నుకుంటే అప్పుడుండే వాటిలో డెవలప్మెంట్ అయ్యేదానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నో మనకు పథకాలు ఇప్పుడు చేస్తూ ఉండేది అందరికీ తెలుసు. ఆంధ్రవేవ కాలువతో ఇంకా భగీరథుడు 36,000 సంవత్సరాలు తపస్సు చేసినట్ట ఈ భూలోకానికి నీళ్లు తెప్పించక ఎప్పుడో పెద్దోళ్ళు చెప్పారు హరికథలు ఇట్లా దాస్ గారు. కానీ మన చంద్రన్న ఈ కాలువకు నీళ్లు తీసుకువస్తానంటే మనకి ఆయన కూడా ఒక భగీరథుడే. కాబట్టి ఇప్పుడు ఏమేమి చేస్తూ ఉన్నాడు, ఏ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, పార్టీలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ముందున్నోళ్ళు సర్పంచులు ఇప్పుడు జన్మభూమి కమిటీ అనేది మనకి ఏర్పాటు చేసినారు. ఆ జన్మభూమి కమిటీని ఇంకా కూడా మనకి లోపతాపాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడంటే ఆ లోకల్ సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ అప్పుడు జన్మభూమి కమిటీ అంటే దానికి వాల్యూ లేకుండా ఇది ఇంత జన్మభూమి కమిటీకి ఇంత పవర్ ఉందని కూడా తెలియదు కొంతమంది. అప్పుడు ఎవరో రామన్నో రంగన్నో ఎవరినో పెట్టుకునేసి అక్కడ పనులు చేయకుండా వానికి అయిన వాళ్ళకి పనులు చేసుకొని వాని ఇష్టారాజ్యంగా నడుచుకొని పార్టీ వాళ్ళకి కాకుండా అదర్ పార్టీ వాళ్ళకి ఎక్కువ చేపించి మన పార్టీని దెబ్బతీసే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. ముందటి ఇంకా వాళ్ళకి 10 ఏళ్ళకి అలవాటు పడిపోయింది, 10 సంవత్సరాలుగా ఆఫీసుల్లో కూడా. మనోళ్ళు పోతే జరిగేది వేరు, వాళ్ళు పోతే జరిగేది వేరు. ఇప్పుడు కుంభక్కులు జరిగి మన పార్టీని ఇంకా కూడా దెబ్బతీయాలని చెప్పి ఎన్నో పథకాలు చేస్తూ ఉంటే కూడా ఆ పథకాల్లో జనాల్లోకి పోయే పథకాలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళు చేయకుండా కూడా అదర్ పార్టీ వాళ్ళు చేసి ఇప్పుడు మన పార్టీని కూడా దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. ఈనాటి ముఖ్యాంశాలు. చౌడేపల్లి మండలంలో పుదిపట్ల, కార్పేరి, లత్తికం, చింతమాకులపల్లి పంచాయతీలలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృత పర్యటన. పుంగనూరు కోనేటి వద్ద వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామికి శనివారం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.